ఆర్ యు రెడీ? 2, పుస్తకాలు చదివితే గ్రహింపు శక్తి పెరుగుతుంది. టు బూస్ట్ అప్ యువర్ అండర్స్టాండింగ్ యూ షుడ్ రీడ్ బుక్స్. పుస్తకాలు చదవాలి. స్కూల్లో పుస్తకాలు చదవాలి. పిచ్చి పిచ్చి పుస్తకాలు చదవకండి. మళ్ళా కాలేజీ పుస్తకాలు చదవాలి. యూనివర్సిటీ పుస్తకాలు చదవాలి. ఈరోజు నువ్వు చదవాలి. దానియేలు పుస్తకం చదివాడు గనక, ఇర్మియా గ్రంథం చదివాడు గనక అతనికి అర్థమైంది బానిసలుగా 70 సంవత్సరాలే మనం ఉండాలి. దానికన్నా ఎక్కువ సంవత్సరాలు దేవుని అడిగాడు. దేవుడు బయట తీసుకొచ్చాడు. ఇథియోపియా నపంసకుడు బైబిల్ చదివాడు, పుస్తకం చదివాడు. అప్పుడు అర్థమైంది బాప్టిజం తీసుకోవాలి అని. ఈరోజు నువ్వు బైబిల్ చదువు, బాప్టిజం తీసుకోవాలో లేదో అని. అహస్వరేసు పుస్తకం చదివాడు గనక ఒకడికి అన్యాయం చేశాడని చెప్పి నేర్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఏం చదవాలి? బైబిల్ చదవాలి. బైబిల్ చదవాలి. మార్కెటింగ్, రిలీజన్, డిజైన్, పాలిటిక్స్, హిస్టరీ, సైకాలజీ, ఆల్జీబ్రా, గుండిగాబ్రా, జామెట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, సోషాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ఎడ్యుకేషన్, ఎకానమీ. బైబిల్. నా ఆశ మన మందిరానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వస్తున్నారు, అనేక మంది డాక్టర్, ఇంజనీర్లు వస్తున్నారు. నా ఆశ పెద్ద పెద్ద సీట్లు మీరు కూర్చోవాలి. అధికారులు గొప్ప గొప్ప సీట్లో కూర్చోవాలి. గొప్ప సేవకులుగా మారాలి. గొప్ప ప్రవక్తలుగా మారాలి. దేవుని కొరకు నిలబడాలి. ఎప్పుడైతే ఉండండి చదవడం ఆపేస్తావో నీ అభివృద్ధి ఆగిపోద్ది. టు బూస్ట్ యువర్ అండర్స్టాండింగ్, రీడ్ బుక్స్. ఇఫ్ యూ క్యాన్ రీడ్ దెన్ యూ క్యాన్ లీడ్. ఇప్పుడు ఆమె అనాలి, మన యేసయ్య పుస్తకాలు చదివాడు, మనిషిగా వచ్చి చదివాడు. ఇప్పుడు ఆమె అనాలి, ధర్మశాస్త్రం ఇచ్చిన వాడే ధర్మశాస్త్రం చదివాడు. చదవాలి. వ్యాపారవేత్తవా చదవాలి. డాక్టర్వా చదవాలి. ఉద్యోగివా చదవాలి. రాజకీయ నాయకుడువా చదవాలి. పాస్టర్వా చదవాలి. లేకపోతే నీ వ్యాపార అభివృద్ధి ఆగిపోద్ది. నువ్వు చేసే ఏ ప్రొఫెషన్ అన్నా ఆగిపోద్ది. ఏమండి చదువుకోవడం కష్టం అంటారా? నేను ఒక సాక్ష్యం విన్నాను. నేను అబద్ధం చెప్పట్లేదండి. ఇలాంటి ఆయన అసలు బతకాలా, ఎందుకు బతికోవయ్యా అనిపించింది. నన్ను క్షమించండి. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? ఇలాంటి నేనే బ్రతికితే, ఇలాంటి నేనే బ్రతికి పుస్తకాలు చదవగలిగితే, లా కోర్సు పూర్తి చేయగలిగితే, 2 చేతులు మీకున్నాయి, 2 కాళ్ళు మీకున్నాయి, మంచి శిరస్సు మీకు ఇచ్చాడు. మీరెందుకు చదువుకోలేరు? మీరెందుకు పుస్తకాలు చదవలేరు? ఎందుకు బైబిల్ మీరు చదవలేరు? ఎందుకు మీరు చదవలేరు? అమ్మ చదవే చదవే అని తన చదవు. నువ్వు అమ్మ తంతన్నా నువ్వు స్కూల్కి, కాలేజీకి, యూనివర్సిటీకి వెళ్ళావు. కానీ ఎంతగా చెప్తున్నాడు చూడండి, చదువుకోండి. ఆయనకి చివరి ఆఖరికి ఒక ఆమె ఇంటర్వ్యూ చేసింది. సార్, ఆయనకి 1952 సంవత్సరమున పోలియో లాగొచ్చింది. 6వ ఏట ఊపిరితిత్తులు పాడైపోయినాయి. ఐరన్ లంగ్స్ అంటే ఏంటి? ఎనప్ప ఊపిరితిత్తులు ఆయనకి పెట్టారు. ఆ మనిషిని మీరు చూడండి. ఎందుకు సార్, మీరు చనిపోవచ్చు కదా? లేదు, చదువుకోవాలి, అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. ఆయన ఉన్నాడు తెలుసా, మై లైఫ్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ టు దిస్ వరల్డ్. చదువుకోలేని వారికి నేను ఒక ప్రేరేపణ. చూడండి ఒక్కసారి. నా వెనుక ఉన్న వ్యక్తి 1952 సంవత్సరం నుండి తన సొంతంగా ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు. కానీ ఈ స్థితి అతన్ని గొప్పగా జీవించడం ఆపలేకపోయింది. వేచి ఉండండి, నేనేం చెప్తున్నానో మీకే తెలుస్తుంది. హలో, నా పేరు పాల్ అలెగ్జాండర్. కానీ నన్ను ఇనుము ఊపిరితిత్తులు గల వ్యక్తి అంటారు. పాల్ ప్రతిక్షణం తన జీవితాన్ని ఇనుప ఊపిరితిత్తుల మీద గడుపుతాడు. అదే అతన్ని ఈ క్షణం వరకు సజీవంగా ఉంచుతుంది. ఎందుకంటే తన మెడభాగం నుండి క్రింద పాదాల వరకు పక్షవాతం ఉండడం వలన అది లేకుండా అతను ఊపిరి పీల్చలేడు. ఈ యంత్రం ప్రతికూల ఒత్తిడి కలిగించి తన ఊపిరితిత్తుల్లోకి గాలిని వెళ్లేలా చేస్తుంది. ఇప్పుడు పాల్ యొక్క పూర్తి కథనం చూద్దాం. ఇదంతా ఎప్పుడు మొదలైందంటే, నేటి కరోనా వైరస్ వలె ప్రపంచ చరిత్రలోనే అత్యధికంగా పోలియో వ్యాప్తి చెందుతున్న సమయం అది. అందరూ మాస్కులు ధరించడం, స్కూల్ ఆఫీస్ మూతపడ్డం. అటువంటి సమయంలో పాల్ తన 6వ ఏట పోలియో వైరస్ బారిన పడ్డాడు. మొదట మీకు పోలియో వచ్చినప్పుడు ఎలా అనిపించింది? నేను ఆడుతున్నప్పుడు సడన్గా నీరసం అయిపోయాను.
మా అమ్మ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళినప్పుడు అమ్మ నన్ను చూసి, ఓ దేవా, ఇది నా కొడుకు కాదా? తర్వాత 5 రోజులకి అటు ఇటు కదలటం, నా కాళ్ళ మీద నిలబడటం, ఊపిరి పీల్చటం అన్నీ కోల్పోయాను. అతడు ఇంట్లో తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నప్పుడు ఊపిరి పీల్చుకోలేకపోవడాన్ని వారు గ్రహించి వెంటనే హాస్పిటల్కి తరలించారు. డాక్టర్ అతను పరీక్షించి చనిపోయాడని చెప్పి నిర్ధారించారు. కొంత సమయానికి మరో డాక్టర్ వచ్చి నన్ను ఎత్తుకొని నా తల్లితో పాటు పై రూమ్లోకి తీసుకువెళ్ళి ట్రాకియోటామీ అంటే నా ప్రాణాన్ని కాపాడటానికి వాయునాళములో గంట పెట్టి నాకు ఇనుప ఊపిరితిత్తులు పెట్టారు. ఈ పరిస్థితి ఎవరినైనా కృంగదీస్తుంది. కానీ ఆగండి, పాల్ విషయంలో అలా జరగలేదు. నాకు చనిపోవాలని లేదు, అందుకే నేను పోరాడాను. తను బాగుపడ్డానికి అవసరమైన ప్రతి పని పాల్ చేశాడు. ఎంత కష్టంగా బాధాకరంగా ఉన్నా సరే ప్రతిరోజు పోలియోతో పోరాడాడు. కానీ నేను ఎన్నడూ పట్టు విడవలేదు, విడవను కూడా. 18 నెలల తరువాత తన హాస్పిటల్ విడిచి డల్లాస్లో ఉన్న తన గృహానికి వచ్చాడు. కానీ అతని జీవితంలో ఏ మార్పు లేదు. చర్చికి వెళ్ళడం, స్నేహితులతో కలిసి ఆడుకోవడం అటువంటి ఏమీ జరగలేదు. ప్రజలు నన్ను ఇష్టపడేవాళ్ళు కాదు, వాళ్ళు నాతో అసౌకర్యంగా ఉండేవాళ్ళు. మీరు రోజు ఏం చేస్తారు? అందరూ చేసేదే నేను చేస్తాను. నిద్రలేస్తాను, బ్రష్ చేస్తాను, ముఖం కడుక్కుంటాను, షేవ్ చేసుకుంటాను, టిఫిన్ తింటాను. కానీ ఇవన్నీ చేయటానికి నాకు ఒక సహాయకుడు కావాలి. ఇంకేమేం చేస్తుంటారు? చదువుతాను, బొమ్మలు గీస్తాను. టీవీ చూడటం నాకు అస్సలు ఇష్టం లేదు. హై స్కూల్ నుండి హానర్స్ గ్రూపులో గ్రాడ్యుయేట్ అవ్వడానికి పాల్ ఎంతో కష్టపడ్డాడు. నేను కాలేజీకి వెళ్ళలేకపోయాను. అధికారులు నన్ను, నువ్వు వికలాంగుడివి, నీకు ఏ టీకా లేదు అనేవారు. అతను దాన్ని ఒప్పుకోలేదు. 2 సంవత్సరాలు వారిని బాగా విసిగించాక వారు నాకు 2 షరతులు పెట్టి అంగీకరించారు. 1, నేను పోలియోకి టీకా వేసుకునేలా. 2, ఒక సోదర భావం గల సభ్యులు నాకు బాధ్యత చూపించేలా. నేను ఒక లాయర్ అవ్వాలని చాలా ఆశించేవాడిని. చివరకు నాకు మంచే జరిగింది. చాలా సంవత్సరాలు కష్టపడ్డాక పాల్ చివరికి లాయర్ అయ్యాడు. ఎందుకంటే నేను చాలా మంచివాడిని. ఇక్కడితో పాల్ ఆగిపోలేదు. ఒక కర్రతో జత చేయబడిన పెన్తో పాల్ తన సొంత బయోగ్రఫీని నోటితోనే రాశాడు. అసలు ఎందుకు పుస్తకం రాయాలి? నాలాగా వేలాది మందికి స్ఫూర్తినివ్వటానికి. నువ్వెక్కడి నుండి వచ్చినా, నీ గతం ఏదైనా సరే, నువ్వు ఎదుర్కొంటున్న సవాలు ఎంత క్లిష్టమైనా, నీ మనస్సుని నువ్వు చేయదలిచిన కార్యం మీద కేంద్రీకరించి కష్టపడినప్పుడు ఏవీ నిన్ను ఆపలేవు. పాల్, మీ కల ఏంటి? పోలియో నన్ను ఓడించటం కాదు, నేనే దానిని ఓడించాలి. నేను సాధించలేను అన్న వాటిని, నా కలలను సాధించాలి. పాల్కి ఇనుము ఊపిరితిత్తులు ఉండొచ్చు, కానీ అతని ఆత్మ బంగారం, హృదయం వజ్రం. నా జీవితం ఎందుకు ఇలా ఉంది, నాకే ఎందుకు అంగవైకల్యం అనేవారికి నా కథ ఒక ఉదాహరణ. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాది అని మాయపడదాం. నానా, ఏమన్నా చెల్లి, ఏమన్నా తమ్ముడు, చదువుకోవడానికి ఎందుకు ఆటంకపడుతున్నావు? ఇంత కష్టం మనకేమైనా ఉందా? చేతులిచ్చాడు, కాళ్ళిచ్చాడు, మంచి అమ్మనిచ్చాడు, మంచి నాన్నిచ్చాడు. అమ్మాయిల వెంట తిరక్కు, అబ్బాయిలంట తిరక్కు. నీదొక ట్రాక్ ఉంది. ఏసై మీద ఆధారపడు, నాలెడ్జ్ సంపాదించు, అండర్స్టాండింగ్ సంపాదించు, దేవుని జ్ఞానం అడుగు, ప్రపంచంలో ఉన్నతుడుగా ఉండు. ఇప్పుడు ఆమెననాలి, దేశానికి, కుటుంబానికి, సంఘానికి దీవెనకరంగా ఉండు.